ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. కీర్తనల గ్రంథము 116వ కీర్తన 7వ చరణం. రిటర్న్ టు యువర్ రెస్ట్ మై సోల్, ఫర్ ద లార్డ్ హ్యాస్ బీన్ గుడ్ టు యూ. Psalms chapter 116 verse 7. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనతో లేని జీవితం అశాంతికరమైనది. దేవుడు మనతో ఉంటే ప్రశాంతంగా ఉండగలము. ఈ లోకంలో అనేక మంది వారికి వారే కష్టపడుతుంటారు. ఎప్పుడు కూడా ఏదో ఒక టెన్షన్ పెట్టుకొని జీవిస్తుంటారు. ఒత్తిడి కలిగి ఉంటారు. విశ్రాంతి లేకుండా పని చేస్తూనే ఉంటారు. వారి ప్రపంచం వారిదే. పనికి వెళ్ళామా వచ్చామా అన్నట్లే ఉంటుంది. కానీ ఒక్క నిమిషం కూడా కుటుంబాన్ని పట్టించుకునే తీరికే ఉండదు. పిల్లలతో మాట్లాడే సమయమే ఉండదు. మరికొందరు ఏదో ఒక సమస్య ముందేసుకొని బాధపడుతుంటారు. అది తీరిపోగానే ఇంకొకటి. ఇలా అనునిత్యము హృదయములో కలవరంతోనే వారు ఉంటారు. బహుశా నీవు కూడా ఇలానే బాధపడుతున్నావేమో. విశ్రాంతి లేని నెమ్మది లేని జీవితం నీవు గడుపుతున్నావేమో. అయితే ఈ రోజున దేవుడు వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు, నీవు విశ్రాంతి తీసుకో, నేనున్నాను అని ఆయన అంటున్నాడు. నీ పైన నీవు భారం వేసుకొని బాధపడకు. నీవే సమస్యను క్లియర్ చేసుకోవాలని అనుకోకు. నీ శక్తిని ఉపయోగించి, నీ బలం ఉపయోగించి, నీ ధనం ఉపయోగించి కష్టపడుతూ ప్రయాసపడుతూ ముందుకు వెళ్ళాలి అని అనుకోకు. అది గాలికి ప్రయాసపడినట్లే ఉంటుంది. ఈ లోకంలో ఎంతో మంది అలా ప్రయత్నించి ఫెయిల్ అయిపోయారు. అశాంతికరంగా అసంతృప్తికరంగా వారి జీవితాన్ని వారు ముగించారు. దావీదు భక్తుడు కీర్తిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. తనలో తాను అనుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి విశ్రాంతిలో ప్రవేశింపుము అని. అనగా దావీదు తనకున్న సమస్యను బట్టి తానే ఏదో ఒకలాగా పోరాడి గెలవాలి అనుకున్నాడు. తన శత్రువులకు తానంటే ఏమిటో చూపించాలని అనుకున్నాడు. అందుకోసం బహుశా ఎంతో ప్రయాసపడి ఉంటాడు. ఈ లోక చక్రంలో పడి రెస్ట్ లేకుండా, రిలాక్స్ అవ్వకుండా ఏదో ఆలోచన, ఏదో పోరాటం, ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అవేవి అతనికి సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. వాక్యములో వ్రాయబడి ఉంది, ఏ మనుష్యుడు నమ్మదగిన వాడు కాడు అని అనుకునే స్థితికి దావీదు వచ్చాడు. అంటే మనుష్యులను నమ్మి మోసపోయాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. నిజమే కదండి. ఏమీ అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు, మన మీదికి ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు, మన ప్రక్కన ఉన్న వారినో, మన ఇరుగు పొరుగు వారినో, మన స్నేహితులనో నమ్మాల్సి వస్తుంది. కానీ వారి నుండి కూడా సరైన స్పందన రాకపోతే, వారు కూడా మనకు సహాయం చేయకుండా తప్పించుకుంటే మన స్థితి ఎలా ఉంటుంది? ఒక మనిషి ఇంకొక మనిషిని నమ్మడానికి రీజన్, పరిస్థితులు ప్రభావమేనండి. అలానే బహుశా దావీదు కూడా నమ్మి ఉంటాడు, మోసపోయి ఉంటాడు. కానీ మరలా దావీదే చెబుతున్నాడు, తనతో తాను చెప్పుకుంటున్నాడు, ఎందుకు నేను కష్టపడాలి, ఎందుకు నేను ప్రయాసపడాలి? నన్ను పుట్టించిన దేవుడు ఉన్నాడు కదా, నా సహాయకుడు ఉన్నాడు కదా, ఆయన నాకు క్షేమాన్ని విస్తరింపజేస్తాడు కదా, ఆయన చేతికి నా సమస్యను అప్పగించి నేను నెమ్మదిగా జీవించవచ్చు కదా అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు కూడా ప్రయాసపడుతున్నావు. నీవు కూడా ఈ జీవిత యాత్రలో పోరాటాలు చేస్తున్నావు. నిజమే, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ భవిష్యత్ కోసం, లేదా నీకున్న అప్పులు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించడం కోసం నీవు ప్రయాసపడుతున్నావు. కొంతమంది పని చేయకపోతే పూట గడవదండి. ఒక్క రోజు ఆఫీస్కి సెలవు పెట్టి రిలాక్స్ అవుదాం అనుకుంటే కట్టాల్సిన బిల్స్, అప్పులు గుర్తొస్తుంటాయి, ఈఎంఐలు కట్టాలి. సమస్య అనేది, క్షేమము లేని స్థితి అనేది వారిని వెంటాడుతూ ఉంటుంది. దాని నుండి బయటపడడం కోసమే అలు పెరగక పనిచేస్తుంటారు. పగలనక రాత్రనక చాకిరి చేస్తూనే ఉంటారు. దేశం కాని దేశం వెళ్ళి ప్రయాసపడుతుంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుందండి, అనేకమైన పిచ్చుకల కంటే మనము శ్రేష్ఠులము అని.
అవునండి, మనల్ని కాపాడే దేవుడున్నాడు. యేసయ్యకు మన అప్పులు తెలుసు, మన పరిస్థితులు తెలుసు, మన బలహీనతలు తెలుసు, మనకున్న భయాలు తెలుసు. ఆయనే అన్నీ చూసుకుంటాడు. మనము ప్రయాసపడ్డం వల్ల ఒరిగేదేం లేదు. టెన్షన్ లైఫ్తో ఉండి సమాధానము లేని జీవితం జీవించడమే. ఆ విధంగా జీవించాలని దేవుడు కోరుకోవడం లేదు. ఆయన మనందరికీ క్షేమాన్ని విస్తరించాడు. నెమ్మదికరమైన జీవితాన్ని ఆల్రెడీ విస్తరింపజేశాడు. మనము కావాలనే ఈ యొక్క ఒత్తిడికరమైన జీవితంలో కొనసాగుతున్నాం. తిరిగి మనం కూడా ఆధ్యాత్మిక శాంతికరమైన జీవితంలోనికి ప్రవేశించాలి. భారము ఆయన మీద మోపాలి. ఆయనే మనల్ని ఆదుకుంటాడు. బంధువులను నమ్ముకున్నా, మన జ్ఞానాన్ని మనం నమ్ముకున్నా, మన శక్తిని నమ్ముకున్నా మనకు ప్రయాసే, దుఃఖమే. కాబట్టి దేవుడు మనకి క్షేమాన్ని ఇచ్చాడు అని గ్రహించి విశ్రాంతిలో ప్రవేశించి నెమ్మదికరంగా జీవించుదాం. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సకల సృష్టికి ఆధారమైన దేవా, మీకు వందనములయ్యా, స్తోత్రములు. ఈరోజున నా తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. అవును నా తండ్రి, మాకు క్షేమమును విస్తరింపజేసి ఉన్న దేవుడవని, మా ప్రయాస, మా భారము, మా యొక్క దుఃఖము అయ్యా అంతా కూడా తండ్రి గాలికి ప్రయాసపడినట్లే అని ఆల్రెడీ మీరు క్షేమాన్ని విస్తరింపజేసిన దేవుడవని, అయా అన్నిటికంటే పిచ్చుకల కంటే మేము శ్రేష్ఠులమని ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా తండ్రి అయా మరొకసారి మమ్మల్ని ధైర్యపరుస్తూ మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, శోధనలతో ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డకు యేసు నామములో విడుదల దయచేయండి. అయా మీరే ప్రభా ప్రతి బిడ్డను ఆదుకోమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి వారికి వచ్చిన అనారోగ్య సమస్యను బట్టి నలిగిపోతున్నారో, దుఃఖపడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారో వారి కన్నీటినంతటిని తుడిచి నాట్యముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు తండ్రి మీ యొక్క రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించమని బ్రతిమిలాడుకుంటున్నాం. మరణకరమైన రోగము నుండి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అత్తకోడళ్ల మధ్య విభేదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి విడుదల దయచేయండి. శాంతికరంగా, సమాధానకరంగా బిడ్డలు జీవించినట్లుగా కృప చూపించండి. అయా మీరే తండ్రి గృహములో ఉండి వారి మధ్య తండ్రి శాంతిని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో ప్రభా బిడ్డలు ప్రభా గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయి, చెడు అలవాట్లకు ఎడిక్ట్ అయిపోయి ప్రభా వారి యొక్క జీవితాన్ని పతనం చేసుకుంటుండగా అటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము బిడ్డలకు ప్రసాదించండి. ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా ప్రభా బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని మీరు దయచేయండి. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా సంతానము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా బిడ్డలకు సంతానమును అనుగ్రహించండి. అయా వారి యొక్క దుఃఖమును కొట్టివేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా మరి తండ్రి గర్భిణీ స్త్రీలుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. అయా తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. బిడ్డలకు కావాల్సిన బ్లడ్ను మీరు సమకూర్చండి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు కోర్టు సమస్యలతో ఉన్నారో, ల్యాండ్ సమస్యలతో ఉన్నారో, వారికి న్యాయము జరగక ఈ రోజున కృంగిపోతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పక్షాన మీరే న్యాయమును తీర్చండి. అయా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి కోర్టు కేసులు యేసు నామములో కొట్టివేయమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు మరి సొంత గృహము లేక బాధపడుతున్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తుండగా సొంత గృహమును బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను బలపరచండి. మిషనరీస్ని దీవించండి. అనేక ఆత్మలను తండ్రి మీ కొరకు సంపాదించే భాగ్యం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయ్యా ఇంకా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా మీ రక్షణ సువార్తను వినక త్రోసివేస్తున్నారో వారి హృదయాలు కఠినమైపోతున్న వారి హృదయాలను మీరే మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను కూడా మీరు దీవించండి. ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను, సర్వ సృష్టిని ప్రభా అయా మీరే కాచి కాపాడి మీ యొక్క
జ్ఞానము చేత నింపమని బ్రతిమిలాడుకుంటూ అధికారులందరికీ మీరు తోడై ఉండమని, సమయోచితమైనటువంటి జ్ఞానము వారికి మీరు అనుగ్రహించమని, వారి యొక్క కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మీకు మహిమకరంగా వారిని నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని సజీవుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.